24 డిసెంబర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సాధించిన విజయాలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు పోలీసులు, అధికారులు కలిసి అడ్డుపడేందుకు ప్రయత్నించినా బీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని ఆపలేకపోయారన్నారు. అధికార యంత్రాంగం నుంచి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ప్రజల తీర్పు మారలేదని స్పష్టం చేశారు. ప్రతి ఊర్లో, ప్రతి హృదయంలో కేసీఆర్ ఉన్నారని, ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారని చెప్పారు. అధికారంలో లేకపోయినా పార్టీపై ప్రజల్లో విశ్వాసం చెక్కుచెదరలేదన్నారు. ఓట్లను తీసి బయట వేయడం, ఓట్లు తక్కువ లెక్క పెట్టడం, మనమే 2, 3, 4 మెజారిటీ వచ్చిన కాడ వాటిని కింద పడేసి వాళ్ళు ఎక్కువ వచ్చిందని చెప్పడం, ఒకటి ఎక్కువ వచ్చిందని చెప్పడం, రీకౌంటింగ్ వచ్చేది లేదు, మీరు ప్రకటిస్తే మర్యాద, లేకపోతే మాత్రం మీరు అంత చూస్తాం, ఇక్కడి నుంచి అధికారులను కూడా పోనివ్వము అని చెప్పి వార్నింగ్ ఇచ్చి నేను రాత్రి 12 దాకా నేను కూడా మాట్లాడిన తర్వాత చచ్చుకుంటూ రికౌంటింగ్ లేదేం లేదని చెప్పి మళ్ళీ ప్రకటించి పంపారు. ఇటువంటి దుర్మార్గాలు 1 కావు 2 కావు. ఇక్కడ కూడా మోరీల మండలం రాఘాపూర్ విలేజ్ లో కూడా ఇదే పద్ధతిలో మనం 11 ఓట్లతో మనం గెలిస్తే ఆ తర్వాత వాళ్ళు ముందు ప్రకటించి మళ్ళీ రీకౌంటింగ్ అని పెట్టి 3 ఓట్లతో వాడు గెలిచిండని చెప్పి ప్రకటించారు. ఇవాళకి అర్థమైపోయింది, పోలీసులకు కావచ్చు, పై అధికారులకు కావచ్చు, సెక్రటేరియట్ లో ఉన్న అధికారులకు కూడా అర్థమైంది. ఇక కేసీఆర్ ప్రపంచాన్ని ఆపలేము, ఎక్కువ రోజులు ఈయన ఉండడు, వచ్చేది తప్పకుండా కేసీఆరే, మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, మన పని అవుతుందన్న భయం వాళ్ళకు కూడా మొదలైంది. కాబట్టి రేపు వచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా నిన్న మొన్న చేసినట్టు చేయరని ఆశిస్తా ఉన్నా. సునీత చెప్పినట్టు, కిషోర్ చెప్పినట్టు పింకు బుక్కులు అవుతున్నాయన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు చదువుకుంటారు, రేపటి నుంచే మీరు చూడ్రి, పోలీసు వాళ్ళ పద్ధతే మారుతుంది, మిమ్మల్ని పలకరిస్తుంటారు, వాడు ఎస్ఐ గాడే మీకు ఫోన్ చేస్తుంటాడు, తప్పకుండా మీ సర్పంచ్ ఫోన్ చేస్తూ